మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ని. సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన బాక్ అరణ్మనై 4 ఈ సినిమాకు సంబంధించిన విశ్లేషణని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఏంటంటే స్పెషల్ తమిళంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ఒకరోజు ముందుగానే నైట్ వేశారనమాట. సో దట్ నేను కొంచెం ఎర్లీగా ఈ రివ్యూని ఇవ్వటం సాధ్యపడుతోంది తెలుగులో కన్నా. అరణ్మనై సీక్వెల్ పేరిట వరుసగా 3 హిట్లను ఇచ్చారు సుందర్ సి. ఇది 4వ సినిమా ఆ సీక్వెల్స్లో. ఈ 3 సినిమాల్లోనూ ఉన్న ఒక వన్ లైన్ కథ ఈ సినిమాలో కూడా. సో సుందర్ సికి సంబంధించిన ఒక చెల్లో వాళ్ళ రిలేషన్స్ ఎవరికో ఒకరికి ఆపదొస్తుంది. అక్కడ ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. సుందర్ సి వచ్చి అది దెయ్యమా ఏంటి, ఆ దుష్టశక్తుల వల్ల చనిపోయిన వ్యక్తుల్ని ఎలా చనిపోయారన్నది ట్రేస్ అవుట్ చేయడం సుందర్ సి యొక్క పనిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గెటప్లో వస్తారు అన్నది ఈ 3 సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో కూడా సేమ్ వన్ లైన్. బట్ ఏంటంటే సుందర్ సి స్పెషాలిటీ ఈ సినిమాలో ఈ 3టికి సంబంధం లేకుండా ఆ వన్ లైన్ మాత్రమే యూజ్ చేసుకొని ఇంకాస్త బెటర్గా కొత్త విషయాలని అక్కడక్కడ మలుపు తిరిగే విషయాలని జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది సుందర్ సికి ఈ సినిమాకి ఇచ్చిన ఒక పెద్ద ప్లస్ పాయింట్. రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. గొప్పతనం ఏంటి అనేసి అంటే కథ కన్నా గ్రాఫిక్స్ సన్నివేశాలు, సిజీ సన్నివేశాలే సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఒక కుటుంబం, ఆ కుటుంబంలో తమన్నా హస్బెండ్, 2 పిల్లలు. పొద్దున్నే ఆయన జాగింగ్ వెళ్తాడు, దుష్టశక్తి అటాక్తో చనిపోతాడు. ఆ దుష్టశక్తి అటాక్తో చనిపోయిన తర్వాత అతనే ఒక దుష్టశక్తిగా వచ్చి పిల్లల్ని చంపడానికి కోసమని చూస్తాడు. వచ్చింది తన భర్త కాదని తెలుసుకున్న తమన్నా పిల్లల్ని చంపనివ్వకుండా పిల్లల్ని కాపాడే ప్రయత్నం తమన్నా చేస్తుంది. ఆ విషయంలో చాలా చాకచక్యమైన ఒక స్క్రీన్ ప్లే వర్కౌట్ చేశారు సుందర్ సి. పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో తమన్నా చనిపోతుంది. ఆ చనిపోయేది హత్య వెనక ఉన్న కథ అనేది పోలీసులు కూడా ఛేదించడం కోసమే ప్రయత్నిస్తారు. సడన్గా ఈ విషయం సుందర్ సికి తెలుస్తుంది. ఈ విధంగా మీ చెల్లెలు చనిపోయింది అనేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి కదిలొచ్చి బంగ్లాకు వస్తాడు. బంగ్లాలో తన చెల్లెలు ఎలా చనిపోయింది అనే విషయాన్ని అలా కూపీలాగుతారు. దీని వెనక జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి, స్పాయిల్ చేయకూడదు. బ్యాక్ అంటే ఏంటి అనే ఒక చిన్న క్వశ్చన్ అయితే అందరికీ ఉంది. ఇక సౌత్ ఇండియాలో ఉన్న మొత్తం దెయ్యాల కథలు అయిపోయాయి అనమాట. అసలు ఇంకా సౌత్ ఇండియాలో దెయ్యాలు మొత్తం ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి వెళ్ళిపోయాయి. అందుకోసం అనేసి డైరెక్టర్ ఏం చేశారంటే నార్త్ ఇండియాకి వెళ్ళి నార్త్ ఇండియాలో ఉన్న ఒక దెయ్యాన్ని తీసుకొచ్చాడు. అదే బాక్. ఆ బాక్ అనే దానికి ఆయన సినిమాలో ఒక అర్థం ఇచ్చారు. అది మీరు అక్కడే వెళ్ళి తెలుసుకోండి, వాటిని స్పాయిల్ తెలుసుకోవట్లేదు. సుందర్ సి యొక్క దర్శకత్వ శైలి. సో 3 సినిమాల్లో ఉన్న విషయాన్నే మళ్ళీ ఇందులో చెప్పినా కానీ సరే కొత్త విషయాలను ఇందులో తీసుకొచ్చాడు. అది సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలో తమన్నాకున్న దుష్టశక్తికి మధ్య జరిగే పోరాట సన్నివేశం సినిమాలో చాలా హైలైట్గా ఉంటుంది. ఆ పోరాట సన్నివేశంలో ఆ దుష్టశక్తి ఒక శ్మశానంలో ఉన్న మిగిలిన ఆత్మల యొక్క బలాన్ని మొత్తం క్రోడీకరించుకొని అతిపెద్ద దుష్టశక్తిగా మారి తమన్నాతో పోరాటం చేస్తుంది. అన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు రియల్లీ అల్టిమేట్. అసలు చాలా 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 అద్భుతంగా ఉంటుంది. గూస్ బంప్స్ అనేసి నేను చెప్పొచ్చు. సినిమా టికెట్ ఈ సన్నివేశానికి ఇచ్చేసి రావచ్చు భయ అంటే షూర్గా చెప్పొచ్చు అన్నమాట. సో దాని తర్వాత ముఖ్యంగా ఈ సినిమాకి మరో బలం మ్యూజిక్. హిప్ హాప్ ఆది సంగీతం సమకూర్చాడు. అతని మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి అదొక పెద్ద ప్లస్ పాయింట్. ఇందులో చాలా ముఖ్యమైన విషయంగా ఏంటి అనేసి అంటే పిల్లలు తల్లి మధ్య ఉన్న ప్రేమ అనుబంధాన్ని ప్రధానంగా చూపించాడు. ఆ సెంటిమెంటు చాలా బాగా వర్కౌట్ అయింది. తమన్నా తన పిల్లలను కాపాడే తీరు, అంటే ప్రాణంతో ఉన్నప్పుడు తన పిల్లల్ని కాపాడడం, చనిపోయిన తర్వాత కూడా తన పిల్లలకి రక్షగా ఉండడం అనేది చాలా సూపర్గా వర్కౌట్ అయింది. తమన్నా ఆ విషయంలో 100% సక్సెస్ అయ్యారు. ఆవిడకి కూడా మంచి మార్కులు ఇవ్వచ్చు దీంట్లో. ఇక రాశి ఖన్నా అప్పుడప్పుడు వచ్చే క్యారెక్టరే, కాకపోతే ఏదో ఒక 2 సన్నివేశాల్లో ఆవిడ కథతో పాటు మింగిలప్ అవుతున్నారు. పెద్ద క్యారెక్టర్ రాశి ఖన్నాకి ఇవ్వలేదు. ఇక కామెడీ విషయానికి వస్తే పెద్దగా వర్కౌట్ కాలేదు. ఏదో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నవ్వు తెప్పిస్తోంది. మిగిలిన అన్ని సన్నివేశాలు చాలా నార్మల్గా ఉన్నాయి. కొద్దో గొప్ప నవ్వించారనంటే కోవై సరళ ఆ ప్రయత్నం చేశారు, ఎక్కడో నవ్వు అయితే పూయిస్తుంది. మిగిలిన హాస్య సన్నివేశాలు అన్నీ పండాయా అనేసి అంటే ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. సో ఇక సినిమాలో మైనస్ పాయింట్ ఏంటి అనేసి అంటే దెయ్యం సినిమా అని అంటేనే భయపెట్టేయాలి. పిల్లలు కూడా, పక్కన ఉన్న పిల్లలు కూడా భయపడకుండా చూసిన విషయాన్ని నేను బాగా గమనించాను.
పిల్లల్లోనూ పెద్దగా అంత భయం రాలేదు. వాళ్ళు ఏదో సరదాగా ఏదో సినిమా చూస్తున్నట్టుగానే చూశారు. ఆ భయం అనేది అలాంటి సన్నివేశాలు సినిమాలో మిస్ అయ్యాయి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే క్లైమాక్స్లో పాట, మీరు 90s కిడ్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక భక్తి పాట. ఆ భక్తి పాటలో ఖుష్బూ గారు, సిమ్రన్ గారు వస్తారు. సో సిమ్రన్ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా ఆ పాటలో వెళ్ళి ఒక్కసారి సిమ్రన్ గారి దర్శనాన్ని చూసుకొని రావచ్చు. ఇక ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేసి అంటే సమ్మర్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళి ముఖ్యంగా కిడ్స్తో పాటు వెళ్ళి చూడదగ్గ సినిమా అంటే ఒక్కసారి వాచబుల్, ఖచ్చితంగా వెళ్ళి చూసి రావచ్చు. అంతేకాని బేభత్సం, నానా రచ్చ, ఆహా ఓహో అనేసి అంటే మాత్రం ఆ స్థాయికి అయితే సినిమా కాదు. బట్ గ్రాఫిక్స్ సన్నివేశాలు, తమన్నా నటన, ఇకపోతే సుందర్సి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఇవన్నీ సినిమాకి చాలా ప్లస్ పాయింట్గానే ఉన్నాయి. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూసి రావచ్చు. మరొక రివ్యూలో మిమ్మల్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.